పడివమ్మ ఎద మీద విరబూసేవమ్మ ఏడాదికోసారి ఊరు చేరేవమ్మ మురిపాల పూలతో ముస్తాబైతావు ఇంద్రధనుసు ఓలే కనువిందు చేస్తావు. ఆహా ఏంది కావచ్చు ఇవాళ ముస్తాబు ఇంద్రధనుసు ఎక్కడెక్కడి పార్కు ఎక్కడెక్కడి కథ ఎక్కడెక్కడి చెట్లు అసలు ఏంది ఇవాళ ప్రకృతి నందన వనంలో మా నర్సయ్య తాత ఇవాళ రామసక్కని రాగం ఎత్తుకుంటూ ఏం కథ అనుకుంటున్నారు. ఇవాళ మీకోసం ఎవరిని పట్టుకొచ్చినో ఎరిగారా? ఇక మరి నారాయణపేట జిల్లా ఏఐసిసి అబ్జర్వర్ స్పోక్స్ పర్సన్ అధికార ప్రతినిధి మదర్ ఫౌండేషన్ చైర్మన్ ఇక దండం పెడితే జై భీము జై బాపు జై సంవిధాన్ యాదాద్రి జిల్లా కోఆర్డినేటరు. ఇక మరి ఈ రకంగా మహిళా జేఏసీ కన్వీనర్గా కూడా ముందడుగు వేసుకుంటా ఇక మరి కాంగ్రెస్ పార్టీలో బ్రహ్మాండంగా ఇక మరి రేవంత్ అయ్య నచ్చేటట్టుగా మెచ్చేటట్టుగా పని చేసుకుంటా ముంగడ పడుతుంది. ఎవరు ఏంది ఏం కదా అని మా పేరు చెప్తారేంది మా నర్సయ్య తాత అనుకోకూరి బొజ్జ సంధ్యారెడ్డి. ఇక మరి బొజ్జ సంధ్యారెడ్డి తల్లి ఓ అమ్మ తల్లి శనార్థి బాగున్నావా తల్లి? ఎట సంగతి ఏం సంగతి ఇవాళ మరి మా ప్రేక్షకులకు నీ గురించి బ్రహ్మాండంగా చెప్పుకొస్తున్నా. ఎట్ట ఉంది మరి రేవంత్ ఏమంటుండు పార్టీలో నువ్వు ఏ రకంగా ముందడుగు వేస్తున్నావు ఏం సేవ చేస్తున్నావు ఏం నడుస్తుంది కాంగ్రెస్ పార్టీలో? కాంగ్రెస్ పార్టీ చాలా చక్కగా ముందుకు పోతుంది. కాంగ్రెస్ పార్టీలో నాకు ఇచ్చిన అవకాశాన్ని ప్రతి 2 అసెంబ్లీ ఎలక్షన్స్ ఇన్ఛార్జిగా చేశాను, 2 పార్లమెంట్ ఎలక్షన్స్కి ఇన్ఛార్జిగా చేసినాను. ప్రతి విషయంలో మన డిజిటల్ మెంబర్షిప్ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ పనినైనా కూడా పార్టీ ఇచ్చిన పనిని శ్రద్ధగా పనిచేస్తూ ఎన్జిఓకి చైర్మన్గా ఉంటూ 2 పాత్రలు వహిస్తూ రాజకీయంగా ముందుకు పోతున్నా. ఎంతోమంది పెద్దలు కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా నాకు ఎంతో సహకరిస్తున్నారు. సో ఒక మహిళనైనా కూడా వాళ్ళు ఇచ్చిన పనిని పూర్తి చేసుకొని అంటే టైము సమయం కూడా ఏమి ఆలోచించకుండా కాంగ్రెస్ పార్టీలో ఎదగాలి అంటే ఒక పెద్ద ఒక స్వేచ్ఛ అండి. ఏ పార్టీలో ఇంత స్వేచ్ఛ లేదు. ఎందుకంటే ఇప్పుడు 4 రకాల పనులు చేస్తున్నావు సంధ్యమ్మ. ఇటు జై భీము జై బాబు జై సంవిధాన్ అని ఇక్కడ తిరుగుతున్నావు, అక్కడ మరి సీఎం సొంత జిల్లా అయినా సొంత ఊరు అయినా సొంత ఇరాకా అయినా అటు ఏంది మన నారాయణపేట జిల్లా అక్కడెక్కడ చేస్తున్నావు అబ్జర్వర్గా, మరి స్పోక్స్ పర్సన్ అధికార ప్రతినిధిగా. ఇవన్నీ వ్యవహారాలు ఎట్లా నీకు సాధ్యమవుతుంది, ఎట్లా ఇదవుతుంది, ఎట్లా నీకు గట్టి సంకల్పం ఉండాలి. సంకల్పం నెరవేరాలి అంటే కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. మనకు అన్ని కావాలంటే నడవదు. మనం ఈ ఒకటి సాధించాలి, మనం 10 మంది లేడీస్కి ఇన్స్పిరేషన్గా ఉండాలి సమాజంలో అన్నప్పుడు కొన్ని తప్పదు, చేయాలి. కమిట్మెంట్ మెయిన్ ఏంటంటే టైమింగ్, కమిట్మెంట్ ఉంటే ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగగలుగుతుంది. కమిట్మెంట్ లేకపోతే బ్యాలెన్స్ అంటే లైఫ్ ఇన్బ్యాలెన్స్ వస్తుంది. అయితే మరి ఇప్పుడు ఈ ఉన్న పదవులతోటి సంధ్యమ్మ తృప్తి పడదా, లేకపోతే ఇంకేమైనా పెద్ద పెద్ద పదవులు కావాలని నౌకరు కావాలని ఏమైనా కొట్లాడుతుందా, ఉందా మనసులో? నేను ఎప్పుడు పదవుల కోసం కొట్లాడలేదు. పని చేసుకుంటూ పోతే పదవి వస్తుంది. అది మాత్రం ఆ నినాదంతోనే కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నా. ఎందుకు అంటే నేను చాలా గొప్పగా గర్వంగా చెప్పుకుంటా, కాంగ్రెస్ పార్టీ నన్ను గుర్తించింది. ఎందుకు అంటే గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన మహిళని నేను. నాకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, నా ఫ్యామిలీకి బ్యాక్గ్రౌండ్ కూడా ఏమీ లేదు. నేను సొంతంగా ఇవాళ ఒక మహిళను ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నుంచి ఈరోజు ఏఐసిసి అబ్జర్వర్గా అంటే తెలంగాణ 4 కోట్ల ప్రజలలో కాంగ్రెస్ పార్టీ ఒక 70 మందిని సెలక్షన్ చేస్తే అందులో నా అబ్జర్వర్గా నా పేరు ఉందంటే ఇంతకన్నా గొప్ప అవకాశం ఇంకేం కావాలి అనే ఆలోచనతోని పార్టీ ఇచ్చిన పనిని పూర్తి చేసుకుంటూ ముందుకెళ్తున్నా. నేను చేసే పనితనాన్ని బట్టి పదవి అనేది మనకు పార్టీ నిర్ణయిస్తుంది. ఇందులో బ్లాక్ మెయిలింగ్ చేసుడు అడగడము అని ఏముండదు. పని చేసుకుంటే పార్టీ గుర్తిస్తుంది. గుర్తించింది కాబట్టి ఏఐసి అబ్జర్వర్లు అంటే కాంగ్రెస్ పార్టీ పెద్ద సముద్రం. ఈ సముద్రంలో నాకు ఈ అవకాశం వచ్చింది అంటే చాలా నేను గొప్పగా నేను ఒక ఏ జన్మల పుణ్యం చేసుకున్నానో ఈరోజు సీఎం గారి సొంత జిల్లాకి నన్ను అబ్జర్వ్ చేయడం అనేది అధిష్టానానికి కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటా. పిసిసి గారికి, సీఎం గారికి,
మా చామల కిరణ్ అన్న, రాజగోపాల్ అన్న, పొలిటికల్గా ప్రతి ఒక్కరు కూడా ఒక్క పేరు చెప్తే ఒకరు అని కాదు, కోమటిరెడ్డి అన్న గారు కానివ్వండి, బట్టి అని, అంటే ఒకరు పేరు చెప్పి ఒకరు తక్కువ చేయడం అని కాదు, కానీ నన్ను ఒక మహిళగా ఎంకరేజ్ చేస్తూ నన్ను ముందుకు తీసుకొని సొంతం చెల్లెల్లాగా నన్ను ముందుకు తీసుకుపోతున్నందుకు, ఇంత గుర్తింపు వచ్చినందుకు నేనైతే చాలా చాలా సంతోషపడుతున్నా. మనిషిలో గర్వం అనేది ఎప్పుడు ఉండకూడదు. మనం ఎంత ఎత్తుకి ఎదుగుతా అంత ఒదిగి ఉండాలి అనిపిస్తుంది. పార్టీలో ఇన్నేళ్ళు పనిచేసినాం, నాకు ఇంకా చైర్మన్ రాలేదు, ఇంకా నాకు అది రాలేదని ఒక్కొక్కసారి అనిపించినా మళ్ళీ మనము అవకాశం అనేది వస్తుంది. పని చేసుకుంటూ పోతే భగవంతుడు అనేటవాడు ఒకరైతే ఉంటాడు. భగవంతుని పూర్తిగా నమ్ముతా. కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికి ఒక వేదిక అది. ఎందుకంటే స్వేచ్ఛ ఉన్నది. మీకు అదే బీజేపీలో ఉండదు, బీఆర్ఎస్లో ఉండదు, మీకు టీడీపీలో ఉండదు. కేవలం ఒక కాంగ్రెస్ పార్టీలోనో ఎంత ఎదగాలనుకుంటే మన టాలెంట్ ఎంత ప్రూవ్ అయినా చేసుకోవడానికి దానికి ఎగ్జాంపుల్ నేనే. ఇక ఏం లేదు కానీ సాధ్యమా? ఇక మరి తెలంగాణ కాంగ్రెస్ సర్కారు సంతకం పెట్టిన శాసకాన లేదు, సంసారం దివాలా తీస్తుంది, అప్పు పుట్టకత అయితే లేదు. ఢిల్లీకి పోతే ఎక్కడెక్కడో బెదిరి చూస్తున్నారు మనల్ని అని మీ ముఖ్యమంత్రి చెప్పుకుంటుండట. ఎందుకని ఇంకా మాట చెప్పుకుంటున్నారా? ముఖ్యమంత్రి బయట వ్యక్తి కాదు, మన కుటుంబ సభ్యులం అని. తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళందరూ ప్రజలు మన కుటుంబ సభ్యులు. కుటుంబ సభ్యులతో చర్చిస్తున్నాడు. ఇప్పుడు గత పాలకులేమో వాళ్ళు ఫామ్ హౌస్ లో కూర్చొని రాజకీయాలు చేసిరు, దొరల పాలన. ఇది ఒక రైతు పాలన. ఈ రైతు పాలన కాబట్టే మన ఇంట్లో ఏమున్నాయి ఏం లేవు, అప్పులు చేసుకొని మనం అప్పులు చేసుకొని పైకి ఎందుకు పోవాలి, ఉన్న దాంట్లో పప్పుతోనే తిందాము అని చెప్పడం తప్ప. మరి రైతు అంటున్నావు, రైతు ప్రభుత్వం అంటున్నావు అమ్మా. మరి రైతుల ఓట్ల కొనుగోలు విషయంలో ఇంతవరకు ఎక్కడ దాకా వెళ్ళాక ఇల్లునట్టే ఉందట. మరి మీరు అందాల బామల మీద ఎక్కువ సోయి పెట్టినట, అందాల పోటీల మీద. ప్రతి ఒక్క రంగానికి మనము సీఎంగా ఆయన ప్రాధాన్యతనివ్వాలి. అందాల బామ పోటీలు అనేది ఒక్కటే ఎందుకు అది చేస్తున్నారు? దాన్ని ఎందుకు అట్లా రూమర్ చేస్తున్నారు? ఎందుకు అట్లా ప్రతిపక్షాలు అది చేస్తున్నారు? ఇలా విద్యా రంగానికి వేస్తలేరా పెద్ద పీట వేస్తున్నారు? ఇవాళ క్రీడా రంగానికి వేయట్లేదా? ఇవాళ యువత కోసం చేయట్లేదా? ఇవాళ విద్యార్థుల కోసం చేయట్లేదా? రైతుల కోసం ఇప్పుడు సన్న బియ్యము బోనస్ 500 ఇవ్వట్లేదా? ఇవాళ మహిళలకు పెద్ద పీటను ఇవ్వట్లేదా? డ్రగ్స్ రహిత రాష్ట్రంగా సీఎంగా సంతకం పెట్టిన రోజే డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఇవాళ రేవంత్ రెడ్డి గారు అన్నారు. మరి గత పాలకులు పామోజు పాలన చేసిరు. సామాన్యమైన మాలాంటి మహిళలకు, సామాన్యమైన కార్యకర్తలకి చెయ్యేసి ప్రతి ఒక్కరు కూడా కలుస్తున్నాడు సీఎం. గత సీఎం కేసీఆర్ గారు, గత సీఎం మినిస్టర్లకే టైం ఇవ్వలే. అది వాస్తవం కాదా? ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఫామ్ హౌస్కి వెళ్ళి పాలన చేసినాం. ఎప్పుడు నువ్వు సెక్రటరియట్కి వచ్చినావు? మా రేవంత్ అన్న సీఎం అని కాదు, కార్యకర్తగానే పనిచేస్తున్నారు. ఆయన ఏమైనా హైఫైగా ఉన్నారా? 18 గంటలు పని చేస్తున్నాడు. ఇంత పని ఎప్పుడైనా మేమేమనుకుంటాం, తెలంగాణలో ప్రజలు విమర్శిస్తే మేము స్వీకరిస్తాం. ఎందుకంటే ఎప్పుడైనా పళ్ళున్న చెట్టుకే రాళ్ళు పడతాయి. ఇక మరి సంసారం వెళ్తలేదు. ఇక రేపో మాపో 1,75,000 ఎకరాలకు ఎసరు పెట్టిండు రేవంత్ అయ్యా. ఇక తెలంగాణ సంసారం అంతా దివాలా తీస్తుందని జబ్బలు జారేసిండు. ఇక భూమికి ఎసరు పెట్టిండు, భూమి అమ్ముదామని చూస్తుండు. 1,75,000 ఎకరాలు ఆయన భూమి అమ్మి బిడ్డపల్లి వేద్దాం అనుకుంటుండా? ఒక మాట చెప్పుర్రి. రేపు కేసీఆర్ ఏమో 7 లక్షల కోట్ల అప్పులు చేసినప్పుడేమో ఏ పార్టీ ఎవరు మాట్లాడరు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తారని డెవలప్మెంట్ చేయాలంటుండు, మరి సంపదను పెంచుకోవాలంటున్నారు. ఏమన్నా రేవంత్ రెడ్డి గారు ఏమో సొంతంగా ఆయన ఏమన్నా సొంతానికి వాడుకుంటున్నాడా? ఇప్పుడు కూడా సొంత ఇల్లే ఉన్నది, సొంత ఇంట్లోనే ఉన్నాడు, సొంతం కారే ఉంది. ఏంటంటే కొన్ని ఫోటో కాల్ ఉండాలి కాబట్టి కంపల్సరీ అని చెప్పి దాంట్లో వెళ్ళి వస్తున్నారు తప్ప వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడితే వారికి జవాబు చెప్పనిక కాదు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మమ్మల్ని నమ్మి ఓటేసిరు, వారికి మేము జవాబుతరంగా ఉండాలి. వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని ప్రజల కోసం పనిచేసుకుంటూ పోతున్నాడు. అది మరి రేవంత్ రెడ్డి గారు అంటే. రేవంత్ రెడ్డి గారు అంటే వణుకొస్తుంది ప్రతి నాయకుడికి. 3 ముక్కలాట అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ. అమ్మా మంచి రామసక్కని ముచ్చటే ముంగటేసింది సంధ్యమ్మ. ఓ సంధ్యమ్మ, ఇప్పుడు 3 ముక్కలాట అన్నావు. ఇప్పుడు ఇటు మళ్తే
కేటీ రాములు సీఎం అని ఆయన అనిపించుకుంటుంది అనేది కథ బయటకు వస్తుంది. కవితమ్మ జ్యోతిషం చెప్పుకొని ఆమె సీఎం అని ఆమె చెప్పించుకుంటుంది అనేది. మరి ఇద్దరు పోతున్న అన్న శరీరం మధ్యన ఈ బావ ఏం కావాలి, బావ భవిష్యత్తు ఏంది, నిజంగా ఇది గుసగుస ఏం నడుస్తుంది సందేహం? ఇప్పుడు అంతర్జాతీయ విషయం అది, వాళ్ళ గురించి మనం చర్చించుకోనీకే. ఈమె జైలుకు పోతే సీఎం అవుతారు, జైలుకు పోతే సీఎం అవుతారని ఆమె అనుకుంటుంది. నేను జైలుకు పోతా, నేను కూడా జైలుకు పోతాను కేటీఆర్ అంటుండు. సెంటిమెంట్ అనమాట వాళ్ళకి, జైలుకు పోతే సీఎం అవుతారు అని. మీరు ఆ సెంటిమెంట్ తో బతుకుంటూ ఈమె జైలుకి ఏమో దేశాన్ని ఉద్ధరించినట్టు ఈమె పోయిన అంటుంది. ఈమె ఏ దేశాన్ని ఏం ఉద్ధరించింది? అమరవీరులు ఏమైనా త్యాగం చేసిందా? తెలంగాణ కోసం ఏమైనా జైలుకు పోయిందా? మేము పోయినా తెలంగాణ కోసం జైలుకు, మేము చేసిన ఉద్యమాలు, మా పేరు చెప్పుకొని నువ్వు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నావు. నేను ఎవరిని నమ్ముతాడు? లిక్కర్ దందా నీ సొంత కోసం చేసుకొని జైలుకు పోయొచ్చు. నువ్వు 6 నెలలు జైలుకు పోయినా కూడా నా మీద ఇంకా మీకు ఇంకా అది అవ్వట్లేదా అంటుంది. అది ఇప్పుడు మూడు ముక్కలాట అంటున్నావు. ఏది కల్వకుంట్ల కుటుంబంలో 3 ముక్కలాట అంటున్నావు. మరి ఇప్పుడు ఇంట్లో ఏమన్నా పక్కకు జరిగి ఏమన్నా కొత్త పార్టీకి ఇట్లా ఏమన్నా కథ నడుస్తుందంటవా? ఒకటండి, ఒక స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి రాజ్యాంగం కల్పించింది, హక్కు కల్పించింది. ఎవరైనా ఏదైనా పార్టీ పెట్టుకోవచ్చు. ఎన్నో పార్టీలు వచ్చినాయి. ఎన్ని పార్టీలు వచ్చినా ఈ నదిలో కలవాల్సిందే. కాంగ్రెస్ పార్టీ మహాసముద్రం, పిల్ల కాలువలు నదులు అన్ని కలిసి సముద్రంలో కలవాల్సిందే. ఇలాంటివి చూడండి కాదు, 120 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని టచ్ కూడా ఎవరు చేయలేరు. ఎంతో అందరు కాంగ్రెస్ పార్టీలో ఎదిగిన వాళ్ళే. వీళ్ళు ఎదిగి వేరే పార్టీలకు పోయినా. కేసీఆర్ కాంగ్రెస్ పార్టీలో పని చేయలేదా? చంద్రబాబు గారు చేయలేదా? వీళ్ళందరూ గారా? వీళ్ళందరూ ఎవరండి? బీజేపీ మాకన్నా కాంగ్రెస్ కన్నా ముందు పుట్టిందా? సిద్ధాంతాలు ఇలా కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాల కోసం పనిచేస్తుంది, యువత కోసం పనిచేస్తుంది, మహిళల కోసం పనిచేస్తుంది, రైతుల కోసం పనిచేస్తుంది. మీరు మీ దొరల పాలన కోసం చేసిరు. బీజేపీ ఏమో కులం పేరు మతం పేరు చెప్పి ఇవాళ ఓటు దండుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రజల ఎజెండా ప్రకారం కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. మీరేదో మాట్లాడుతున్నారన్న, మాకు ప్రజలు అవకాశం ఇచ్చారు, ప్రజలకు మేము జవాబుదారి. మీ పార్టీలు ఉనికి కాపాడుకోవడానికి మీ పార్టీలు మీ పార్టీల కోసం ఎక్కడ జనాలు మర్చిపోతారు అని చెప్పేసి ప్రెస్ మీట్లు పెడుతున్నారు. అంతే తప్ప ప్రజలకు తీర్పుని గౌరవించాలి. ఓడిపోయినప్పుడు ప్రజల తీర్పుని గౌరవించి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. మేము లేమా 10 ఏళ్ళు ప్రతిపక్షంలో? మేము ప్రజలలో తిరగలేదా? మీకు అధికారాలు లేకపోతే బయటకు వెళ్ళలేరా అంటున్నా. ఏమో కానీ ఇక ఇప్పుడు మీ కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు అంటే ఆయనచే ఏడికి పడితే ఆడికి మాటలు మాట్లాడుతున్నారట. ఆయన పేరేమిటో ఈటే రాజయ్య మొత్తం 6 బార్ ఆడుచుకుంటున్నారట. మొత్తం ఆయన బట్టలు తీసి నడి బజార్లో నిద్ర పెడతాం, గుంజీలు తీస్తామని ముచ్చట్టు బయటకు వస్తున్నాయట. ఇంకేదో ఎందుకు మరి ఆయన పాబట్టలేదు కదా మీ కాంగ్రెస్ వాళ్ళు? ఒక్కటే నాన్న, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయన పగ కాదు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడిండు ఈటెల రాజేందర్ గారు. ఆయన నేను ఒకటి ఏం చెప్తున్నా, ఉద్యమకారుడు అనేది చాలా రెస్పెక్ట్ నాకు. కానీ గల్లీ లీడర్ లాగా మాట్లాడుతుండు. ఎట్లా మాట్లాడుతున్నాడు? ఎందుకు మాట్లాడుతున్నాడు? మీ బీజేపీ పార్టీలో శత్రువులు మీ పార్టీలో ఉంటూ వాళ్ళ మీద అక్కసి వెళ్ళబూసకు లెక్క రేవంత్ రెడ్డి గారి మీద పడుతున్నావు. నువ్వు రేవంత్ రెడ్డి గారి మీద పడితే నీకు పార్టీ అధ్యక్ష పదవి ఇస్తుందా? మరి మీకు సెంటిమెంట్ ఉందేమో మరి కాంగ్రెస్ వాళ్ళని తిడితే పదవి ఇస్తుంది అని. మీకు అర్థమైంది అక్కడ? ఇవాళ ఎప్పుడు నోరు మెరుప నీకు ఈటెల రాజేందర్ రేవంత్ రెడ్డి గారి మీద నోరు అరుచుకపడుతున్నాడు అంటే ఆయనకంత సీన్ లేదు. ఎందుకంటే కేసీఆర్ తాంతే పోయి బీజేపీలో పడ్డాడు. మళ్ళీ నీకు అర్థం కావట్లేదు, కేసీఆర్ బీజేపీ పార్టీ ఒకటే, ఈటెల రాజేందర్ ఇద్దరు ఒకటే. ఈటెల రాజేందర్ని ఏకాకిం చేయమని చెప్పి బీజేపీ వాళ్ళకి చెప్తే బీజేపీలో మింగుడు పట్టట్లేదు. కాబట్టి ఇవాళ ఏం చేయమంటారు? ఇవాళ పోయేసి ఇవాళ రేవంత్ రెడ్డి గారిని అంటే అమిత్ షానో మోడీనో ఆయనకు రాష్ట్ర అధ్యక్షుడు కావాలట ఆయనకు. నువ్వు తెలంగాణ సెంటిమెంట్ తోని ఇలా తెలంగాణలో ఉన్నావు. నిజంగా నీకు చరిష్మా ఉండి నిజంగా నీకు ప్రజల మీద విశ్వాసం ఉన్నోడు ఉంటే 2 దగ్గర పోటీ చేసినావు. ఎందుకు ఓడిపోయినావు? మరి ఎందుకు ఓడిపోయినావు? అదొక్కటి మీరు జవాబుదారంగా ఉండాలి. ఆ మాట అంటే మీరు రేవంత్ రెడ్డి ఓడిపోలేదా అని కింద కామెంట్స్ పెడుతున్నారు కొంతమంది. రేవంత్ రెడ్డి గారు ఓడిపోయిన ప్రజలకి ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నాం. మీలాగా ఇరవీగుతలేం మేము, ఇష్టానుసారంగా మాట్లాడట్లేదు. ప్రజల తీర్పుని గౌరవించిన ఇవాళ ఆయన అక్కడ ఓడిపోయితే కూడా ఎంపీగా గెలిచిరు, కొడంగల్కి గెలిచి ఇవాళ సీఎం అయ్యారు. ఇవాళ ఆయన బ్యాక్గ్రౌండ్ ఏముందండి? సొంతంగా ఇలా విద్యార్థి దశ నుంచి ఏబీపీ లీడర్ నుంచి ఎదిగి ఈ రోజు ఒక సీఎం స్థాయికి వచ్చిండ్రు. పాలమూరు జిల్లా బిడ్డలు 10 మందికి అన్నం పెట్టాలంటారు. ఇవాళ ఒక రైతు కుటుంబంలోకి వెళ్ళి వచ్చిండు. ఇవాళ ఉన్నదాన్ని ఎగిసిపడతలేడు, లేని రోజు బాధపడలేదు. ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది. అడ్డదారిలో ఎమ్మెల్సీ పదవిలో కొనుక్కొని సీఎం కాలా.
ఇక ఇప్పుడు ఏం లేదు తల్లి, ఇక మరి కేసీరావు వరంగల్ ఎలకతూర్తే సభ పెట్టే కాంచెల్లి కాంగ్రెస్ వాళ్ళు అదురుకున్నారు. ఇక ఆయనకి ఏమో మనసు కాలుతుంది, నా పానం నిమ్మలం ఉండలేదు, తెలంగాణను ఆగం పట్టించారు. ఇక మరి కత్తి ఒకరికి ఇచ్చి యుద్ధభోగం చేయమంటే ఎటుంటుంది కథ అని ఆయన చెప్పుకొస్తుండు. అందుకని వచ్చే తేపకు బీఆర్ఎస్ గవర్నమెంట్ అని ఇప్పుడు కేసీరావయ్య కుండ బద్దలు కొడుతుండు. ఇక అయిపోయినట్టేనా మీ పని? అంటే కాదు, 800 ఆడవాళ్ళకి ఇచ్చి మగవాళ్ళకేమో 1000 రూపాయలు ఇచ్చి బిర్యానీ ఇచ్చి ఒక సభ పెట్టేసి మళ్ళీ ఫామ్ హౌస్ లో పడుకుంటే రాజకీయం? అది రాజకీయం అని అడుగుతున్నా. ప్రజల ఓడిపోయినా గెలిచినా నిరంతరం ప్రజలలో ఉంటేనే లీడరు. మరి మీరు పనులు చేస్తలేరట, సంక్షేమ పథకాలు అని ఎక్కడ వరకైనా పని పెట్టిరట. ఇప్పుడు మేము చేయకపోతే ఏ పార్టీ చేస్తుంది? ఇప్పుడు మేము చేయకపోతే ఏ పార్టీ చేస్తుంది? మనకు వచ్చే ఆదాయం ఎంత, మనం ఎంత ఖర్చు పెడుతున్నాం ఓపెన్ గా చెప్తున్నాం. మీ మొక్కలకు ఎనడని చెప్పిరా? కాళేశ్వరం ప్రాజెక్ట్ 1,00,000 కోట్లు ఖర్చు పెడుతుంది, దానివల్ల ఏమొచ్చింది ప్రజలకు తెలియదా? గొర్రెల స్కామ్ చేయలే మీరు, బర్రెల స్కామ్ చేయలే మీరు, మీరు చేయని స్కామ్ ఏం చెప్పండి. ఇలా కాంగ్రెస్ పార్టీ ఎవరు పెట్టరు, కాంగ్రెస్ పార్టీ పెడితే కాంగ్రెస్ పార్టీ ఎంత చెప్పినా కూడా ఇప్పుడు 200 ఎకరాలు 50 ఎకరాలు ఉన్నోనికి రైతు బంధు వేస్తేవి, 2 ఎకరాలు ఉన్నోనికి వేస్తేవి, ఇప్పుడు 50 ఎకరాలు ఉన్నోనికి ఇప్పుడు ఉన్నోనికి తీసుకుపోయి ఇస్తాడు, కాలు కొనుక్కునే బంగారం కొనుక్కున్నాడు, లేనోనికి ఇస్తే ఇంత మంచిగా ఉంటది. కాంగ్రెస్ పార్టీ తాతల నాటి నాయనమ్మల నాటి పార్టీ కాబట్టి వాళ్ళకి తెలుసు కష్టం సుఖమైంది. మనం ఇంత వైఫై ఉన్నాం ఇప్పుడు, ఇప్పుడు మనం ఎంత ఐఫై బీట్ అంటున్నాం. వాళ్ళు ఏమంటారు, ఉన్నప్పుడు 10 రూపాయలు చక్క పెట్టుకోరి భవిష్యత్తులో మంచి ఉంటది అనుకుంటాం. మనమేమే ఉన్నప్పుడు ఇట్ల పండుగ, లేనప్పుడు జుట్ల పండుగ. బీఆర్ఎస్ పార్టీ అట్నే చేసింది. కవితమ్మ పరిస్థితి ఏంది? బీఆర్ఎస్ లకు రాకముందుకు ఆ పార్టీ ఏంది? లాక్మీ డబ్బలు, బ్యూటీ పార్లర్ పెట్టుకొని లాక్మీ డబ్బలు అమ్ముకునేది, టప్పర్ వేరే డబ్బలు. కేటీఆర్ అక్కడ ఇక్కడ బాత్రూమ్ కడిగేటోడో పెట్రోల్ పంప్ లో పని చేసాడో మనకు తెలియదు. హరీష్ రావు ఏముంది మరి, లబ్బర్ షప్పులు వేసుకుని ఆ ఫోటోలు లేవా? ట్రంక్ పెట్టేటి ఉంటది, అలా మావెంబడి పట్టుకొని తిరిగేటోడు పార్టీ ఆఫీస్ లా. ఇవాళ ఎట్టుంది అలా పరిస్థితి? మరి కాంగ్రెస్ పార్టీలో ఎవడు ఇవాళ ధనవంతుడు ఏంటి ఒకసారి చెప్పండి. కాంగ్రెస్ పార్టీలో ఎవడు ధనవంతుడు ఏంటి, ఎవడు కోట్లు సంపాదించుకున్నాడు? ఇవాళ ఎవరు సొంతం ఖర్చులు వాళ్ళే పెట్టుకుంటున్నాము. ఎవరికి కవితమ్మకున్నట్టు, ఎవరికి 1,00,000 కోట్ల రూపాయల వాచ్ ఉంది, కవితమ్మకున్నట్టు డైమండ్ కమ్మలు ఎవరికి ఉన్నాయి, డైమండ్ పెండెంట్ ఎవరికి ఉంది, 30,000 రూపాయల షీరేడు ఉంది. ఇది బీఆర్ఎస్ పార్టీ దాసుకుంది. ఇలా 10 సంవత్సరాల క్రితం ఉద్యమంలో కవిత పనిచేసినప్పుడు ఇలా 200 కోట్లు పెట్టి ఇల్లు ఎట్లా కట్టింది పోయి అడుగురి. అట్లా అడగాలి. నీ మొగడే ఏం చేస్తాడమ్మా, మీ మామ ఏం పని చేస్తాడు, మీ అయ్య ఏం చేస్తాడు, మరి నువ్వు గిన్నెందలది కట్టినావు, నువ్వు ఉద్యమం చేసినావు, 12 ఏళ్ళు 14 ఏళ్ళు రాజకీయాలలో ఉన్నావు. మరి మా నిరుద్యోగ యువకులు పిల్లలకు ఉద్యోగాలు లేవు, నువ్వు ఎట్లా డెవలప్ అయినావు? మరి నువ్వు ఇప్పుడు మీరు ఇచ్చిన 60,000 ఉద్యోగాలు ఆలే చేసినట్టుగా కథకు అమ్మించినాక మీరు దాన్ని బయట తీసుకొచ్చిన పండుగ అయిద్దా? నువ్వు నోటిఫికేషన్ వేసినావు, నీకు ఉద్యోగం వచ్చి నీకు అకౌంట్ లో డబ్బులు పడతాయి, నీకు ఉద్యోగం వచ్చినట్టు. ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా 5 సంవత్సరాలు పాలిస్తుంది, మిగతా పనులు ఉంటే పూర్తి పని చేస్తుంది. మీరు చేసినట్టేనా? అది మీరు ఎందుకు చేయలే? మరి ఎందుకు డబ్బులు ఇవ్వలే? గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఇవాళ మేము 1వ తారీఖు జీతాలు వేస్తున్నాం, మీరు వేసిరా? మీ గుండె మీద చేసుకొని చెప్పండి. రాష్ట్రంలో ఎంత పరిస్థితి ఉన్నా, గట్టి పరిస్థితి ఉన్నా కూడా ఉద్యోగులకు ఎవరికి కూడా జీతం 1వ తారీఖు 2వ తారీఖున జీతాలు పడుతున్నాయి. గత ప్రభుత్వం చేసింది ఏంది? వాళ్ళ కుటుంబం నింపుకున్నారు 5. ఇవాళ బిడ్డకు కోట్ల రూపాయలు. ఇప్పుడు ఇలా ఢిల్లీలో కేజ్రీవాల్ నాశనం చేసివి, పక్కన అక్కడ బెంగళూరులో వాళ్ళని నాశనం చేసివి, ఈ లిక్కర్ దందా 2,000 కోట్లతోని. మరి ఇవాళ నువ్వు ఇన్ని చేసి దేశంలో ఎక్కడ భూములు లేవని అడగండి, ఎక్కడ ఇండ్లు లేవు అడగండి కవితకు. మరి అదే నిజామాబాద్ లో ఎంపీగా పోటీ చేసినప్పుడు నేను ఎంబడే ఉన్నా, జాగ్రత్తలో మనం 6 సంవత్సరాలు పనిచేసినాం ఇద్దరం. చేసినప్పుడు హౌసింగ్ బోర్డు లో మీ అత్త వాళ్ళకి ఇల్లు లేదు, చిన్నది డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉంది. హౌసింగ్ బోర్డు లో నేనే నిదర్శనము, నేనే సాక్ష్యము. అప్పుడు ఈమె పోయిన తర్వాత పైన 2 ఫ్లోర్లు, 1 ఫ్లోర్ వేసిరు. ఇవాళ అత్త పేరు మీద, ఆడబిడ్డ పేరు మీద, వాళ్ళ పేరు మీద కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి. అది తెలంగాణ ప్రజలకు మీరు జవాబుతారని చెప్పాలి. ఇదే రాధాకృష్ణ గారు ఆంధ్రజ్యోతిలో ఇంటర్వ్యూ కవితమ్మని చేసినప్పుడు ఇంత డబ్బులు ఎట్లా వచ్చినాయి అంటే, మా ఆయన బిజినెస్ చేస్తాడు. మీ ఆయన ఏం బిజినెస్ చేస్తాడు? అది చెప్తే మా తమ్ముళ్ళకి, తెలంగాణ పిల్లలకు చెప్తే మా నిరుద్యోగ పిల్లలకి తాను కూడా ధనవంతులు అవుతారుగా, అవుతారా కారా? మీ ఆయన ఒక్కడే బిజినెస్ చేస్తే మాకు కూడా చెప్తాం, మేమైతాంగా. ఉద్యమంలో నీతో పాటు కూడా మమ్మల్ని 13 కేసులు పెట్టి 40 కేసులు పెట్టిస్తేవి.
నువ్వు ఇప్పుడు సామాజిక తెలంగాణ అని చెప్పేసి ఇవాళ నువ్వు చెప్తున్నావు. ఏం సామాజిక తెలంగాణ? జాగృత 200 మంది పని చేసినావు, 13 మంది నీ ఎన్నంటే ఉన్నావు. నీ అయ్యకి చెప్పి ఏమైనా పదవి ఇప్పించినావా? ఏమైనా పెన్షన్ ఇప్పించినావా? మాకు 200 గజాల జాగా ఇప్పించినావా? నీతో పాటు మా కుటుంబాలను వదిలేసి తెలంగాణ కోసం నీతో పాటు మేము వచ్చినాం. ఇక ఆయన ఏమైందో ఏం పోయిందో కానీ ఇప్పుడైతే సామాజిక తెలంగాణ మాతోటే అవుతుంది, మా అయ్యతోటే అవుతుంది, మాతోటే అవుతుంది, మా కల్వకుంట కుటుంబంతో అవుతుంది అని ఇప్పుడు ఆమె కథ గమ్మిస్తుంది. మరి ఇప్పుడు ఆమెకి ఏం చెప్తావు? మరి ఇప్పుడు ఏది కదా ఆమెతోని జీరో. మీకు ఆల్రెడీ తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చిర్రు, మీరేందో అన్ని తెలిసింది. మీరు ఇప్పుడు మళ్ళీ మీరు మాట్లాడే మాటలకు జనాలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. ఒక్కటే, ఏదైనా కాంగ్రెస్ పార్టీ నుంచే సాధ్యం. ఇప్పుడు ఇంకో మాట ఏంటంటే, సరే ఇప్పుడు వీళ్ళకు 10 ఏళ్ళు రాజ్యం ఇచ్చడం చేసిరు అయిపోయింది. కాంగ్రెస్ వాళ్ళు కూడా 5 ఏళ్ల పాటు ఇక మరి షెడ్తో పాటు వీళ్ళకి కూడా ఇంత ఇచ్చిన మనకు వస్తుర్రు. ఇక ఇప్పుడు అంటే రాష్ట్రాల నుంచి దేశం దాకా బీసీల చుట్టే తిరుగుతుంది రాజకీయం. బీసీలు అంటారు. మరి బీసీల బలగం బీసీ వాదము ముంగడికి వస్తుంది రాబోయే రోజుల్లో. ఇప్పుడు బీజేపీ వాళ్ళేమో మేము బీసీనే ముఖ్యమంత్రి చేస్తామని బీజేపీ వాళ్ళు అంటారు. మరి జనాలు కూడా ఇక అటు బీఆర్ఎస్ అయింది, ఇటు కాంగ్రెస్ అయింది, ఇంకొకసారి బీజేపీకి అవకాశం ఇద్దామనేది కూడా తెర మీదకి వస్తుందని వాళ్ళు అంటుకుంటారు. ఎవరు? బీజేపీ వాళ్ళు అంటారు. ఒకటి తమ్ముడు, నేను ఒకటే ఏం చెప్తున్నా అంటే, బీసీలకు పెద్దపీట వేసిందే కాంగ్రెస్ పార్టీ. 32% మేమే ఇచ్చినాం మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. అదే బీఆర్ఎస్ పార్టీ 18% ఇచ్చింది. మళ్ళీ నువ్వు ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఏమిస్తావు? అధికారం ఉన్నప్పుడు నువ్వు చేయనోడి మళ్ళీ మళ్ళీ ప్రజలను ఎట్లా మోసం చేస్తావు? బీజేపీ పార్టీ మేము అడ్డుకున్నామా? అధ్యక్ష పదవి బీజేపీ ఆయనకి ఇవ్వండి. మా పీసీసీ బీసీనే, మా మినిస్టర్ పొన్నం ప్రభాకర్ బీసీనే, ఇవాళ మా మల్లికార్జున ఖర్గే గారు మరి ఒక దళితుడే కదా. మరి ఈ పార్టీ పదవులన్నీ కూడా మేము కాంగ్రెస్ పార్టీ సామాజిక వర్గంగా మేమే ఈరోజు 42% మేమే రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ఇవాళ అసెంబ్లీలో తీర్మానం చేసినాం. మీరు ఎందుకు మరి ఆమోదించట్లేదు? అంటే మీరు చేసింది బీసీ కులగాన లెక్క ఏందో, మీరు చేసింది ఏందో అది తప్పు, అది తూతుమకాయ మాత్రమే. ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో అసలైన బీసీ కులగాన మేము చేయబోతున్నాం అని ఇప్పుడు వాళ్ళు అంటారు. సమగ్ర సర్వే కేసీఆర్ గారు చేసిరు. ఎక్కడ పొందుపరిచిరు? మీరు చేసిరు అంటారు కదా, మీరు అంటున్నారు కదా, మీరు చేసిన సమగ్ర సర్వే బయట పెట్టండి. అసలు సమగ్ర సర్వేలో మీ వివరాలు ఉన్నాయా? కేసీఆర్ కుటుంబం వివరాలు ఉన్నాయా? ఎందుకు పెట్టలేదు? ఇవాళ సామాజిక న్యాయం అంటేనే కాంగ్రెస్ పార్టీ అంటేనే సామాజిక న్యాయం. తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అయినా కూడా ప్రజల కొరిగిపోయింది ఏం లేదు. ఇప్పుడు అసలైన సామాజికంగా ముందుకెళ్తున్నాము. కొద్దిగా మనకు తెలంగాణ ప్రజలు మాకు అవకాశం ఇచ్చిరు, ఇంకా కూడా కొద్ది సమయం ఇస్తున్నారు. తప్పకుండా ఇచ్చిన హామీలో నెరవేరుస్తాము. మరి ఏదమ్మా 25 ఎకరాల నెలకు ఆడవాళ్ళు మా మనవరాలు ఇప్పుడు ఒకటి ఏం మొత్తుకుంటారు? 25 లేవాట, తులం బంగారం లేదాట. ఒక మాట చెప్తా, తులం బంగారం 1,00,000 రూపాయలు అవుతుంది. నువ్వు అనుకున్నావా? ఇవాళ ఒక బస్సులో వెళ్తే టికెట్లు మనం గతంలో చూసినాం. నల్గొండ పోయేస్తే 110-150 రూపాయలు. అవునా? ఇవాళ కాలేజీ ఒక్క ఇంట్లో 2 పిల్లలు ఉంటే కాలేజీలకు పోతూ వస్తున్నారు. వాళ్ళ ఉద్యోగాలకు వయసు 4-5 రూపాయలు మిగులుతున్నాయి. దాంతో తృప్తి చెందుతున్నారు ప్రజలు. ఉంటే పెడతాడు రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసమే ఆలోచిస్తుంది అనే నిదానం ప్రజలకు తెలుసు. వీళ్ళకే ఉంది ఇచ్చిన హామీలు. మరి బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చిందా? దళితుల 3 ఎకరాలను ఇచ్చిందా? డబుల్ బెడ్రూమ్ అనేది ఇచ్చిందా? నిరుద్యోగులకు ఏటా 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. అసలు మన ఉద్యోగాలు ఎన్ని ఎప్పుడన్నా చూసిండ్రా మీరు? మరి రిజర్వేషన్లు అన్నారు, మైనార్టీలకు అన్నారు, మరి మహిళలకు ఉపాధి పథకాలు అన్నారు, డ్వాక్రా సంఘాలకు ఒక మనిషికి 10 లక్షలు ఇస్తామన్నారు. ఇచ్చిరా? మీరు రుణాలు ఇచ్చిరా? మీరు మోసం చేయలేదా ప్రజలని? మీరు మోసం చేయలేదా? చెయ్యము. మేమేం చెప్తున్నాము? ప్రజలకు వివరిస్తున్నాం. మన దగ్గర గింతే ఉంది, గింతలే నిమ్మలంగా ఉందాం, మన కనీస సంపదను పెంచుకుందాం. యువతనికి అందరికి ఉద్యోగాలు ఇవ్వలేం కాబట్టి రాజీవ్ యువతకి ఈరోజు మనకు స్కీమ్ కూడా ప్రవేశపెట్టినాం బ్యాంకర్లతో మాట్లాడి. కాబట్టి యువతని ఒక థాట్ మీదకి తీసుకురావాలి. ఒక ప్రతి విషయంలో యువతని ఎంకరేజ్ చేయాలి. మహిళలకు పెద్దపీటను వేయాలని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. కాబట్టి ఒక్కటే, ఇన్ని రోజులు వెయిట్ చేసిరు కొంతమంది. సరే, అందరిని మనం సాటిస్ఫై చేయలేం. ఏ పార్టీ చేయలేదు, ఏ వ్యక్తి చేయలేదు. ఇంట్లో 3 బిడ్డలు ఉన్నా కూడా చిన్న బిడ్డ మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఒక కుటుంబంలో 3కి న్యాయం చేయని తండ్రి ఇలా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారిని అందరూ మెచ్చుకుంటారని మేము అనుకోము. కొంతమందికి కొన్ని అభిప్రాయాలు వేరుంటాయి. కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం బీజేపీ, బీఆర్ఎస్ అన్ని
అన్ని సామాజిక వర్గాలకు మాకు ఓటు వేయకపోయినా కూడా అందరూ మన తెలంగాణ ప్రజలు అనే నినాదంతో ముందుకు పోతున్నారు. బీజేపీ ఏమో సెంటిమెంట్ రాజకీయాలు, మాకు ఓటు బ్యాంకు, మాకు ఇది మతతత్వం, రాముడు మావాడు అని చెప్పి ఓటు వేయించుకొని వాళ్ళకే మేము చేస్తాం అనేది. ఇది బీఆర్ఎస్ నాయకులు ట్రాక్టర్లు ఇచ్చినప్పుడు వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చారు. మేము ఇంద్రమ్మ ఇండ్లు మీరు ఒకసారి చెక్ చేసుకోండి, ఇచ్చిన ఇంద్రమ్మ ఇండ్లు అయినా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. మన మొక్క మీద రాసి ఉంటుందా మనకు ఓటేసి ఓటేయదని? బలహీన వర్గాలు ఎవరైతున్నారో వాళ్ళకి కేటాయిస్తున్నారు, పార్టీ కోసం పని చేస్తున్నారు, ఆ ప్రజలే చేస్తున్నారు. ఇంద్రమ్మ ఇండ్లు పార్టీ కార్యకర్తలకు, జెండా మోసే కార్యకర్తలకి ఇస్తున్నారు అనేది ఇప్పుడు ఊరు అక్కడక్కడ కూడా పంచాయతీ పుడుతున్నాయి. మరి ఇదేంది కథ? మరి ఇంద్రమ్మ ఇండ్లని నిరంతర ప్రక్రియ. ఇవాళ డబల్ బెడ్రూమ్ లాగా ఒక 1000 డబల్ బెడ్రూమ్ కొట్టేసి అలా అద్భుత దూపం కాదు. ఇది కంటిన్యూగా ఈ 2వ విడత స్టార్ట్ అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రోజులు విడతలు వస్తుంటాయి. ఈ 2 ఇచ్చి ఊరుకోదు. మీరు ఎక్కడైనా చూడండి, డబల్ బెడ్రూమ్ ఎక్కడైనా ఉందా? తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ పోయినా కూడా ఇంద్రమ్మ ఇల్లు ప్రతి గ్రామంలో ఉంటది. అంబేద్కర్ విగ్రహం కంపల్సరీ ఉంటది. మీరు చేసింది ఒకటి చూపించండి బీఆర్ఎస్ పార్టీ, మళ్ళీ తెలంగాణ ప్రజలు నమ్మి మీ కోట ఎట్లేస్తారు? తెలంగాణ ప్రజలు ఏమని పోతారు? మరి ఓడిపోయిన తర్వాత ప్రజలలో మరి పామోదులు ఎందుకు దాచుకోరు మీరు? మరి ఎందుకు ప్రజలు లేకపోతలేరు? ఎందుకు ఒక మీటింగ్ పెడుతున్నావు? అభద్రత బాగుందని చెప్పి నువ్వు మీటింగ్ పెట్టినావు. కేసీఆర్ గారు మాట్లాడినప్పుడు స్వరంలో మీరు చూసిండ్రా? ఆయన మాటల విధానం ఏక్ నిరంజన్. పార్టీలో 10 మందితో మాట్లాడియాలి, 10 మంది అభిప్రాయాలు తీసుకోవాలి, అప్పుడు పార్టీ ముందుకు పోతుంది. సరే, వాళ్ళ పార్టీ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ కాంగ్రెస్ పార్టీ ఆ మీటింగ్ చూసి అదైపోయినరు అంటే డబ్బులు ఇస్తే ఇప్పుడు నేను డబ్బులు ఇస్తే నేను పెట్టినా కూడా సక్సెస్ అవుతుంది మీటింగ్. అభిమానంతో వచ్చినట్ట వాళ్ళు ప్రేమ అభిమానంతో వచ్చినట్ట డబ్బులు కావట అక్కడ. ఇగో ఇప్పుడు వాళ్ళు ఉందో చెప్తారు, వాళ్ళు అభిమానంతో వచ్చిన వాళ్ళు అయితే మరి నీ అభిమానుల కోసం ఈ కేసీఆర్ ప్రజలకు పోవాలిగా. సరే, మొత్తం వద్దు, నేను నమ్మి గజ్వేలలో ఓటేసిరు. గజ్వేలు ప్రజలకు నువ్వు ఫామ్ హౌస్కి ఎందుకు పిలిపించుకున్నావు? ఒకరిద్దరిని గజ్వేలు నువ్వు ఎందుకు తిరుగుతలేవు? నువ్వు ఉద్యమ నాయకుడి కదా, నీకు సెక్యూరిటీ వద్దన్నావు, నువ్వు పోయి తిరుగుతా నిన్ను ఎవరు వద్దంటారు? అది ప్రజలకు జవాబుదారి. గజ్వేల్ ప్రజలకి కేసీఆర్ గారు జవాబుదారీగా ఫస్ట్ సమాధానం చెప్పాలి, తర్వాత నువ్వు పార్టీల గురించి మాట్లాడాలి. ఓడిపోయిన రోజు నుంచి ఇప్పటి వరకు బయటకు వెళ్ళినోడు నువ్వు. నిజమా కాదన్నా మీరు చెప్పండి. మీరు ఇలా రాజకీయాల గురించి మాట్లాడతాం. తెచ్చినవయ్యా, నువ్వు తెచ్చిన తెలంగాణ నువ్వు ఒక పాత్ర. నీ ఇంట్లో ఒకటి తెచ్చిండు, మా పిల్లలు చచ్చిపోయారు, మా విద్యార్థులు చచ్చిపోయారు, వాళ్ళని పక్కన పెడితివి, వాళ్ళకు ఉద్యోగం ఇవ్వపోతివి, వాళ్ళని అది చేయకపోతివి, నీ ఇల్లు నింపుకుంటేవి. తిని పందుకొక్కులాగా అన్న చెల్లెలు ఇద్దరు కొట్లాడుకుంటారు, ఇది నాది అది నాది, ఎవడబ్బా సొమ్మిది. కాంగ్రెస్ పార్టీ ఇలా ప్రజల కోసం పనిచేస్తుంది. అయితే ఇప్పుడు ఇంకో ముచ్చట ఏంటంటే, మరి మీరు కాంగ్రెస్ పెద్ద లీడర్లు అందరూ ఊర్ల పూట తలిగి సన్నబువ్వ పండుగ అని బాగానే తండ్లాడుతురు, కానీ అలా ఏదో ప్లాస్టిక్ బియ్యం ఏదో మన దాన్ని ఏమంటారు కదమ్మా, ఏమో చేస్తుర్రాట, వాటిని ఏమో తయారు చేపిస్తుర్రాట, ప్లాస్టిక్ బియ్యాన్ని ఏమో ఇది చేస్తుర్రాట. ఇంత దుర్మార్గమైన పని కాంగ్రెస్ పార్టీ చేస్తుందా తమ్మి? మీరు ఎట్లా నమ్ముతారు తమ్మి? మీరు ఎట్లా నమ్ముతారు? కాంగ్రెస్ పార్టీ సన్న బియ్యం అన్న మన పిల్లలు తిన్నట్టు తినాలని గతంలో కేసీఆర్ చెప్పిండు. నా మనవడు ఏ తింటే మీరు అదే తినాలి, నా మనవడు ఏ స్కూల్లో చదివితే అదే చదవాలి అన్నాడు. ఇప్పటికి గురుకుల స్కూళ్ళలో బాత్రూంలకు డోర్లు లేవు, బాత్రూమ్ లేవు. ఈయన పేక్తాడు. ఈయన ఇలా రాగానే విద్యా వ్యవస్థ మీద 2000 కోట్లు ఖర్చు పెట్టిండు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ అందరికి ఇంగ్లీష్ మీడియం, ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళలో LKG ఈ సంవత్సరం నుంచి ఒక్కొక్కటి చేస్తుండు. చేయని అదే దొడ్డు బియ్యం పాలిష్ బట్టి సన్న బియ్యం చేసి దొంగనికే తెలుస్తుంది ఆ విషయం. మనకు తెలుసా? సన్న బియ్యం మరి ఇప్పుడు దొంగనికి వాడు చేసిండు కాబట్టి తెలుస్తుంది. సన్న బియ్యం అన్నం తినాలి, సన్న బియ్యం అన్నం అందరూ ఎంత సంతోషంగా తింటారు తెలుసా? గతంలో ఆ దొడ్డు బియ్యాన్ని ఎవరైనా తీసుకోపోయిరా? ఉన్న 2 కిలోలైనా ఉన్న 3 కిలోలైనా సన్న బియ్యం ఇప్పుడు రేషన్ షాపులలో ఉంటలేవు, తీసుకొని పోతుర్రు. సంతోషంగా కడుపు నింపాలి. కడుపు నింపే పార్టీ కాంగ్రెస్ పార్టీ, కడుపు మీద కొట్టేది బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ. మతతత్వం, మీరు మతాల మధ్యలో చిచ్చు పెడతారు. ఇలా కేంద్ర ప్రభుత్వం ఎంత చిన్న చూపు చూస్తుంది. ఇంతమంది ఎంపీలు ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఎందుకు తీసుకొస్తలేరు? ఎందుకు మీరు మాట్లాడట్లేదు? మీ పదవుల కోసమే కొట్లాడతారు. కాంగ్రెస్ పార్టీ పదవుల కోసం ఎప్పుడు ఆశావాదులండి. ఆశ లేదని ఎవరికి? మీరు డెవలప్ కావాలని మీకు ఉండదా? ఇప్పుడు నేను ఎదగాలి అనేది నాకుంటుందా? మనం పని చేసుకుంటూ పోవాలి, నిరాశ పడొద్దు.
ఇది కాకపోతే ఇంకొక మంచి అవకాశం వస్తుందని ఆలోచిద్దాం. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు ప్రజల తరపున కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మంచి చేస్తుంది. సరే, ఇక మరి ఇటు మళ్ళీ రాజకీయ కోణం ఇట్లా ఉంది. ఇక మరి ఎన్జిఓగా ఒక మదర్ ఫౌండేషన్ అని పెట్టావు, మరి ఏ రకంగా ముంగడి పోతుంది, ఎట్లా ఎంతమందికి సేవ చేసినావు, ఏ రకంగా సేవ చేస్తున్నావు ఈ మదర్ ఫౌండేషన్? మదర్ ఫౌండేషన్ స్థాపించి 22 సంవత్సరాలు 3 లక్షల మంది మహిళలకు తెలంగాణ రాష్ట్రంలో ఉచితంగా కుట్టు శిక్షణ ఇచ్చిన. మెయిన్గా ఒంటరి మహిళలకు తోడునివ్వాలి, ఒంటరి మహిళలకు భరోసా కల్పించాలని మదర్ ఫౌండేషన్ స్థాపించిన. దీని చైర్మన్ నేనే. ఒక పిఎన్టీ కాలనీలో, దిల్సుఖ్ నగర్ పిఎన్టీ కాలనీలో 200 మందితో ప్రారంభమైన ఈ ప్రస్థానం ఈ రోజు 200 మందితోని 3 లక్షల పైచిలుకుగా తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచితంగా టైలరింగ్ శిక్షణ ఇవ్వడం జరిగింది. మరి ఇంత చేస్తున్నావు బాగానే, కానీ సేవ మరి పైకి పెట్టొస్తుందా నీకు? మరి ఎట్లా నీకు ఇదవుతుంది, సంసారం ఎట్టెళ్తుంది? దాతలు గొప్పోళ్ళు అందరు చెడ్డోళ్ళు ఎవరు లేరు. ఇలాంటి ఎంతో మంది మంచి మనసు గల వాళ్ళు ఉంటారు, సాయం చేస్తారు. నా తిప్పలు నేను పడుతున్నా, ప్రజల కోసం చెయ్యాలి. భగవంతుని దగ్గరకు పోయి అందరు భగవంతుని మీద పడితే ఎట్లా? మనం భగవంతుడు నాకు ఒక శక్తినిచ్చిండు, నువ్వు ముందుకు పో అమ్మా నేనున్నా అన్నాడు. 22 సంవత్సరాల నుంచి అల్పెరగని పోరాటం చేసి ఎన్నో ఉద్యమాలు చేసి భర్తలు కోల్పోయిన ఆయనకు నేనున్నా. భరోసానే, డబ్బులేం పంచట్లేదు, నేను పని కల్పిస్తున్నా, భరోసాని ఇస్తున్నా. నాకు ఒక తృప్తి ఉంది. నేను కూడా కొన్ని విషయాలలో జీవితంలో ఎన్నో ఒడదుడుకులు ఎదుర్కొన్న వ్యక్తిని కాబట్టి అన్ని మర్చిపోవడానికి నాకంటూ నాతో పాటు మహిళలందరూ కూడా బాగుండాలి, నిరుత్సాహపడొద్దు, ఆత్మహత్యలు చేసుకోవద్దు, వాళ్ళ కుటుంబాల కోసం వాళ్ళ పిల్లల ఆధారం, ఎందుకంటే కన్నతల్లి ఉండాలి పిల్లలకు అని ఒక భరోసా కల్పించడానికి ఈరోజు నేను వారికి ఈ మదర్ ఫౌండేషన్ స్థాపించి ఇవాళ అనేక కార్యక్రమాలు చేపట్టి ఒక భరోసా నింపుతూ వాళ్ళ జాకెట్లు వాటి కుట్టుకోండి, కోటీశ్వర్లు కాదు. ఈ 200 రూపాయల జాకెట్ బయట కుట్టించుకున్నా మనకు డబ్బు లేకుండా నీ చేతుల పని నువ్వు చేసుకో, ఏదున్నా మనం కుట్టు మిషన్ పెట్టుకొని కూడా బతకొచ్చు, పిల్లల్ని చదివించుకోవచ్చు అనే భరోసా కలుపుతున్నా. అంతే తప్ప దీంట్లో ఎలాంటి మనకు ఉద్దేశం కానీ ఏది కూడా లేదు. రాజకీయాలకు అతీతంగా మదర్ ఫౌండేషన్ స్థాపించి అన్ని పార్టీ వాళ్ళు నాకు సహకరించారు. కాబట్టి ఈ ఫౌండేషన్ అనేది చాలా పై స్థాయిలో వచ్చింది. మా దగ్గర కోఆర్డినేటర్లు ఉన్నారు, నెలకు 100-150 మంది టీచర్లకు జీతాలు ఇస్తుంటాము. వాళ్ళకు టైలరింగ్ లో చదువుకోలేదు, చదువుకున్న వాళ్ళే టీచర్లు కాదు, ఇక్కడ టైలరింగ్ వచ్చిన టీచర్లు. ఇది ఒక గొప్ప విషయం. ఆమెను ఆ 50 మందిని ఒక ఒంటరి మహిళకి నేర్పించి 6,000 రూపాయలు జీతం ఇచ్చి ఒక దగ్గర పంపిస్తే 50 మంది ఆమె టీచర్ అంటుంటే ఆమెలో ఆత్మవిశ్వాసం పెంచేలా నేను చేస్తున్నా. నేను అన్ని మర్చిపోతాను వీళ్ళందరిని చూసి. నాకున్న కష్టాలు, నాకున్న బాధలను, ఇవన్నీ నేను ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన నేను ఎన్నో వడదుడుకులు ఎదుర్కొన్నా. ఈ సమస్యలను మర్చిపోవడానికి ప్రతి మహిళకు పని ఉండాలి, పని లేకపోతే దురాలోచనలు వస్తాయి అనేది నా నినాదం. చూసిన సందేహం ఆలోచన ఏ రకంగా పోతుందో ముంగడికి. మరి సాధ్యమా ఈ కాంగ్రెస్ పార్టీ అంటే సముద్రమా? ఇక మరి ఈ సముద్రంలో మరి అంటారు చూడు, ఇక మరి ఒక శక్తి లాగా ఉంటేనే ఇక మరి ఇంట్లో ఈదుకొని పోవస్తుంది. మరి అంత పెద్ద సముద్రంలో నువ్వు ఎట్లా ఈదుతున్నావు? అసలు నువ్వు ఏడ పుట్టినావు, ఏడ పెరిగినావు, ఏ ఊరు, మీ అమ్మ పేరు ఏంది, మీ అయ్య పేరు ఏంది, ఎట్లా ఈ రాజకీయాలకు వచ్చినావు? నాది అంటే అప్పుడు పాలమూరు జిల్లా, మహబూబ్ నగర్, అంటే ఇప్పుడు కొత్త జిల్లాలు అయినాయి. మహబూబ్ నగర్ జిల్లా, మాడుగుల మండలం, నాగిళ్ళ గ్రామం. మా నాన్న పేరు మోహన్ రెడ్డి, బొజ్జోళ్ళం మేము. నేను మా నాన్నకి 3 ఆడపిల్లలు, ఒక తమ్ముడు, నేనే లాస్ట్. మా నానమ్మ చాలా రాజకీయాలలో, ఇందిరాగాంధీ గారు అంటే మా నాన్నమ్మకు చాలా ఇష్టం. ఆమె ఊర్లో జర అన్ని రాజకీయాలు చేసేది. ఆమె లక్షణాలు వచ్చినాయి అంటారు నాకు చిన్నప్పటి నుంచి. ఆమెని ఇక ఉండడం కూడా నేను ఆమెలాగానే ఉంటా. నాకు చిన్నప్పటి నుంచి ఎందుకో 12-13 ఏళ్ళప్పటి నుంచే ఏదైనా ప్రశ్నించేదాన్ని. క్లాస్ లో సార్నే ప్రశ్నించేదాన్ని. నన్ను 9th క్లాస్ లో టీచర్స్ డే అయినప్పుడు, నేను టీచర్గా అయినప్పుడు నువ్వు ఏమవుతావు అంటే నేను రాజకీయ నాయకురాలను అవుతా అని చెప్పిన. నాకు అప్పుడు ఏం తెలియదు. అయితే ఇంట్లో కూడా నువ్వు అంతా అల్లరల్లర చేస్తున్నట్టు నువ్వు? నాకు ఫస్ట్ నుంచి రాజకీయాలు అంటే ఏదైనా ఒక సామాజికంగా న్యాయం ఉండాలి. నీకో న్యాయం నాకో న్యాయం అనేది ఉండదు. అయితే ఇప్పుడు ఇంట్లో మీ అమ్మకు మీ అయ్యకు ఎదురు మళ్ళేదా?
ఏదైనా తప్పు చేసినా నేను అట్లా కాదని చెప్పేదాన్ని. అమ్మ అయితే అజకార్ సంధ్యమ్మ అని ఆనాడే అనిపించుకుంది. అప్పటి నుంచే నేను స్కూల్లోనే 10th క్లాస్లో కూడా నేను 10th క్లాస్ ఫేర్వెల్ డే పార్టీ అప్పుడు నువ్వు ఫస్ట్ క్లాస్ వస్తావా సెకండ్ వస్తావు, ఫస్ట్ రాను సెకండే వస్తాను. ఎందుకు సెకండ్ క్లాసే వస్తా నేను అంటే సెకండ్ క్లాసే వచ్చిన. అంటే నాలో కాన్ఫిడెన్స్ అనేది నాకు ఉంటది. నాకు ఎవరిని అని కాదు, నా కాన్ఫిడెన్స్ కమిట్మెంట్ మీద నేను ఉంటా. నా మీద నాకు చాలా కాన్ఫిడెన్స్. ఇవాళ ఇది రాలేదు అని నిరుత్సాహపడను, బాధపడను. ఓ ఇది రాలేదా నాకు ఇంకోటి మంచిది వస్తుంది అని నేను ఆలోచిస్తా. నిరుత్సాహపడితే ఏమొస్తుంది? ఏమి రాదు. నేను మహిళలకు కూడా అదే చెప్తా, వస్తుందమ్మా. ఎంత తొందరగా వస్తే అంత తొందరగా పోతాం, ఎంత లేటుగా వస్తే అంత బాగా మనం ప్రశాంతంగా ఉండగలుగుతాము. నేను ఒక్కటే చెప్తున్నాను, మనం ఎంత బిజీ ఉంటే మన లైఫ్ అంత బాగుంటుంది. మనం ఎంత ఒంటరిగా ఉంటే, మనం ఎంత పని లేకుండా ఉంటే అన్ని అనర్థాలు జరుగుతాయి. చెడు ఆలోచనలతోనే జీవితాలను ఇచ్ఛిన్నం చేసుకుంటారు. నేను పెరిగిన వాతావరణం, నేను కూడా హాస్టల్లోనే చదువుకున్నా. గవర్నమెంట్ హాస్టల్లో చదువుకొని, అప్పుడు గ్రామీణ ప్రాంతాలలో స్కూళ్ళు లేవు కదా, హాస్టల్లో చదువుకొని నేను హాస్టల్లోనే పెరిగినాను. కాబట్టి చిన్నప్పటి నుంచి అన్ని ఓల్డ్ సిటీ అన్ని చూసిన, ఓల్డ్ సిటీలోనే నా ఎడ్యుకేషన్. కాబట్టి నాకు ప్రతి కష్టము ప్రతి అది కూడా చిన్నప్పటి నుంచి నేను గమనిస్తూ, చిన్నప్పటి నుంచి అయినా నేను ప్రతిదీ వంటలలో అన్నిట్లో ఫస్టే. నాకు ఎవరు ఏం నేర్పియలే. ప్రతిదీ నేను వంట మంచి చేయగలుగుతా, నేను అన్ని పనులు చేయగలుగుతాను. ఒంటరిగా నువ్వు 100-1000 కిలోమీటర్లు పోమన్నా పోతా. అయితే మేము ఇంటికానే పోతుంటాం, మరి అంత రామసక్కని వంట మేమేందుకు వదిలిపెడతాం? నాకు అన్ని విషయాలల్లో అట్లా నేను ఫ్యామిలీ నెగ్లెక్ట్ చేయను. ఫ్యామిలీ, రాజకీయం, ఎన్జిఓ. సో ఇలా అందరినీ ఒక థాట్ మీద తీసుకొని, అలుపు అనేది దేవుడు భగవంతుడు ఒకటి నాకు యొక్క శక్తిని ఎందుకు ఇచ్చిండు, ఇవ్వాలనే కోరుకుంటారు. రోజు ప్రతిరోజు కనిపించిన దేవుడికి నాకు శక్తిని ఇవ్వండి, ధైర్యాన్ని ఇవ్వండి. డబ్బులు కాదు, నన్ను నమ్ముకున్న మహిళలకు కుట్టు మిషన్లు కావాలి. మీరు నమ్ముతారా? దేవుడు సాక్షిగా చెప్తున్నా, అయ్యప్ప సాక్షిగా, ప్రతిరోజు ప్రతి దేవుడికి నన్ను నమ్ముకున్న మహిళలు బాగుండాలి, అందులో నేనుండాలి. నేను వాళ్ళకు ఒక మిషన్ ఇస్తా, కుట్టు మిషన్ ఇస్తా అని ప్రమాణం చేసిన. ఎవరన్నా ఒక దాత దేవుడు రూపకంగా రావాలి, వాళ్ళకు మిషన్ ఇస్తే ఆనందం నేను చూడాలి. ఇది కథ మొత్తానికి. ఇక మరి సంధ్యమ్మ అయితే ఈ రకంగా అమ్మాయి వెళ్ళబోసుకుంది. అమ్మ మరి ఒక్క ముచ్చట ఆఖరి జాలకి ఏమడుగుతా అంటే, ఈ జై భీము, జై బాబు, జై సంవిధానం అని మరి ఇప్పుడు ఇది కూడా నీకు యాదాద్రి జిల్లా నీ మెడకు పెట్టిరని తెలుస్తుంది, అంతేనా? మరి అక్కడ ఎక్కడెక్కడ ప్రోగ్రాంలు చేసినావు, ఏం చెప్తున్నావు, అసలు ఈ జై భీము, జై బాబు, జై సంవిధానం అనే ఈ నినాదాన్ని ఎట్లా బయటకు తీసుకుపోతున్నావు, ఏం చెప్తున్నావు సామాన్య జనాలకి? రిజర్వేషన్ మనకి ఇవాళ రాజ్యాంగం కల్పించింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని నేను చాలా రోడ్ మోడల్గా తీసుకుంటాను. ఎందుకంటే ఒక మహిళకి రిజర్వేషన్, అందరూ ఏమనుకుంటారు ఎస్సీలకు మాత్రమే అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిరంటారు, కానీ మహిళలకు రాసిందే రాజ్యాంగం అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారమే నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఈ స్థాయిలో ఉన్నా. కాబట్టి రాజ్యాంగాన్ని రూపుమాపే దిశగా, రాజ్యాంగాన్ని తుంగలో దొక్కే విధంగా ఇలా బీజేపీ పార్టీ అనుచిత వ్యాఖ్యలు పార్లమెంట్లో అమిత్ షా గారు మాట్లాడిన మాటలకి, ఆ బల్పు మాటలకే ఈరోజు జై సంవిధాన్, జై బాబు, జై కార్యక్రమం, జై భీమ్ అనే కార్యక్రమాన్ని ప్రజలలోకి తీసుకుపోయి ప్రజలకి అవేర్నెస్ తీసుకొస్తూ ప్రజలలో తిరుగుతూ, ఇవాళ బీర్ల ఐలయ్య అన్న సమక్షంలో ఆలేరు, ఇవాళ భువనగిరి అనిల్ అన్న, ఇక్కడ ఈ 2 నియోజకవర్గాలలో మండల పార్టీ ప్రెసిడెంట్, డిసిసి సమక్షంలో ప్రతి గ్రామంలో బ్రహ్మరథం పడుతున్న గ్రామాన తిరిగి, దళిత వాడలు తిరిగి మహిళలను అవేర్నెస్ చేసుకుంటూ వస్తూ, రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కులను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత. ఇవాళ లా మినిస్టర్, మన రాజ్యాంగం రాసిన లా మినిస్టరు కాంగ్రెస్ పార్టీలోనే, ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నప్పుడే ఆయన రాజ్యాంగం స్టార్ట్ చేసిండు. కాబట్టి మన పార్టీలో రాసి, మన పార్టీ నుంచి సిద్ధాంతాల కోసం, బలహీన వర్గాల కోసం రాసిన రాజ్యాంగాన్ని ఈరోజు మీరు తుంగలో దొక్కుతున్నామంటే మేము ఎట్లా ఊరుకుంటామని చెప్పి ఇలా తెలంగాణ మా కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు పిలుపు మేరకు, ఏఐసిసి పిలుపు మేరకు, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ పిసిసి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో తెలంగాణ రాష్ట్రంగా 1 సంవత్సరం పాటు జై భీమ్, జై బాబు, జై సంవిధాన్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోయి కోఆర్డినేటర్గా నాకు యాదాద్రి జిల్లా ఇవ్వడము, అన్ని గ్రామాలలో గ్రామ అధ్యక్షులు కానివ్వండి, మండల అధ్యక్షులు కానీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్టీలకు అతీతంగా కూడా ప్రజలు వచ్చి మమేకమై ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. అంబేద్కర్ గారు రాసి రాజ్యాంగం అంటారు కదా, దాన్ని ఎందుకు మనం తిరుగుతున్నాము, ఎందుకు అన్నారు అనేది కొంతమంది పనినిత్యం చూడలేకపోతారు. కానీ బీజేపీ పార్టీ ఒకటే చెప్పింది, రిజర్వేషన్ మారుస్తాము, మాకు బీజేపీకి ఓటు వేయమని అన్నది. రిజర్వేషన్ ఏ రకంగా మారుస్తారు మీరు? ఇక్కడ ఈయనేమో బీసీలకు
బీసీలను బీసీ అంటాడు, బీసీలకు న్యాయం చేయడు, సామాజిక న్యాయం సామాజిక తెలంగాణ అంటాడు, ఈయననే రాజ్యాంగానే మారుస్తా అంటారు. అంటే మీ ఇష్టానుసారంగా మారుస్తుంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. కాంగ్రెస్ పార్టీ సొంత లాభాలు కాదు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాల కోసం పనిచేయాలని ఇవాళ మాలాంటి వాళ్ళను ఇవాళ జై భీమ్ కార్యక్రమానికి కోఆర్డినేటర్లను పెట్టి సొంతం ఖర్చులు పెట్టుకొని వెళ్తున్నాం, మీటింగులు పెడుతున్నాం, జనాలకు అవేర్నెస్లో ద్వారా చెప్తున్నాం. కాబట్టి మంచి స్పందన వస్తుంది. ఇది మంచి కార్యక్రమము. ఈ మొత్తం అన్ని అంటే మన భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1గా జై భీమ్ కార్యక్రమం సక్సెస్ అయింది. ఇక గిదుల్లో మొత్తానికైతే ఆనకాలంలో నీ దెబ్బ అది అంటారు చూడు, ఈ ఆన దెబ్బలకు ఈ చెరువులు నిండి ఆలు ఎట్లా దొరుకుతాయో ఆ రకంగా ఇవాళ బొజ్జ సంధ్య అమ్మ మాటలు ఉరకలు పెట్టినాయి. ఇక మన నేను ముందర ఇక మరి ఇంతటితోటి మరి ఇక సంధ్యకు సెలవు చెప్తున్నా. శరార్థి తల్లి, ఇక మరి నీ అమూల్యమైన సమయం ఇచ్చి ఇలా మా నేను ప్రేక్షకులకు ఇక నువ్వు రామసక్కని శుద్ధులు ముచ్చట్లు మరి వివరంగా ఇడమర్చి చెప్పినందుకు మళ్ళొకసారి నీకు ధన్యవాదాలు. ఉంటా. కెమెరామెన్ చారితో మీ నర్సయ్య తాత. ఎక్కడ ఇది ఏరియా మా సంధ్యక చెప్తుంది. ప్రియదర్శిని సరూర్ నగర్ అంటే మినీ ట్యాంక్ బండ్ అంటారు దీన్ని. ప్రియదర్శిని పార్కు ఇది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి అమాయంలోనే ఈ పార్కు ప్రారంభించారు. చాలా చక్కగా అంటే ఆహ్లాదకరంగా పిల్లల్ని ఆడుకోవడానికి పార్క్ ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషము. చాలా చక్కగా ఉంది నిజంగా. ఎప్పుడో తాతలు పెట్టిన పండు మనం చెట్టు అప్పుడు పెడితే పండ్లు మనం తింటున్నట్టుగా అనిపించింది నాకు. ఇది కథ.